ఇక్కడ ఏర్పాటు చేసి డేటా సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు విద్యలో ఏదైతే కొత్త రిఫార్మ్స్ చేశామో, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలతో చేపట్టామో ఏ ఒక్కటి కూడా ఆపకుండా అవన్నీ కొనసాగుతాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఒక అమ్మఒడే కాదు, ఒక గోరుముద్దే కాదు, ఒక ఇంగ్లీష్ మీడియమే కాదు, 3వ తరగతి నుంచి టోఫిల్ పెట్టి వాళ్ళకి వచ్చి స్పీకింగ్ ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీషు, లర్నింగ్ ఇంగ్లీషే కాదు, వాళ్ళతో పాటు సిబిఎస్ సిలబస్ ని మరి అన్ని హై స్కూల్స్ కి మరి ఎక్స్టెండ్ చేయడమే కాదు, వాటితో పాటు ఐబీని మన స్టేట్ కరికులంతో కలిపి 1వ తరగతి నుంచే రాబోయే 12 సంవత్సరాల్లో మరి జాయింట్ సర్టిఫికేషన్ చేయడమే కాదు, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి విదేశాల్లో చదువుతున్న పిల్లల కోసం టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయో ఆ యూనివర్సిటీస్ లో నుంచి 1,20,00,000 వరకు చదువు పూర్తయిన వరకు కూడా ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేయాలని అనేది మరి ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో దాన్ని కూడా కొనసాగిస్తున్న నేపథ్యం. అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో డిగ్రీ చదువుతున్న వాళ్ళకి అవుట్ గోయింగ్ స్టూడెంట్ డిగ్రీ 4th ఇయర్ నుంచే వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళకి బయటికి రాగానే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు అయ్యేటట్లు కార్యాచరణని రూపొందించాం. దాన్ని కూడా కొనసాగిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దాంతోపాటు విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడ నుంచే ఆన్లైన్ సిస్టంలో ఆన్లైన్లో విదేశీ విద్యని ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకున్న ప్రతి విద్యార్థికి కూడా హైయర్ ఎడ్యుకేషన్ లో వాళ్ళందరికీ కూడా మరి టాప్ 100 యూనివర్సిటీస్ ప్రపంచంలో ఏమున్నాయో వాటితో ఆన్లైన్ లో వాళ్ళు చదువుకునే 1200 కోర్సులకి అవకాశం కల్పించేటట్లుగా మరి ఈ కార్యక్రమాన్ని కూడా మరి కొనసాగిస్తే మరి ప్రారంభిస్తున్న విషయాన్ని కూడా గర్వంగా మేము ముందు చెప్తున్నాం. విద్యలో అంతేకాదు వైద్యంలో 17 మెడికల్ కాలేజీలు ఇప్పటికే 5 వచ్చి పర్మిషన్ తెచ్చుకున్నాం. మిగతా మెడికల్ కాలేజీలు కూడా కొనసాగుతున్నాయి, మరి పూర్తయ్యే దశలోకి వచ్చినాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ అటు వైద్యంలో వచ్చి సీట్లు పెంచడమే కాకుండా విద్యార్థులకి అవకాశాలు కల్పించడమే కాకుండా నాణ్యమైన వైద్యాన్ని ఎవరైతే పేదలు మధ్యతరగతిలో ఉన్నారో వారి కార్పొరేట్ వైద్యాన్ని వచ్చి ఆ జిల్లా కేంద్రాల్లో ఉన్న వైద్య కళాశాల ద్వారా వాళ్ళకి అందించడానికి మరి ప్రయత్నాలు చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతులకు ఏదైతే చెప్పామో, ఏదైతే ఇప్పుడు కొనసాగుతుందో రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి ఇస్తున్న విత్తనాలు కానీ, వాళ్ళకి ఇస్తున్న ఎరువులు కానీ, వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తున్న అవి కానీ, లేకపోతే వాళ్ళకి మద్దతు ధర ఇస్తున్న అంశాలు కానీ అవి పూర్తిగా కొనసాగడమే కాకుండా 0 వడ్డీ ఏదైతే ₹1,00,000 ఉందో దాన్ని 3 లక్షల రూపాయల వరకు దాన్ని పెంపొందిస్తున్న విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు ఒకటి కాదు, 2 కాదు, అది ఆ మానవుడు వికాసాని కోసం ఏదైతే మధ్యతరగతి రైతు కూలి, అలాగే సామాన్యుడు మధ్యతరగతి వారి పిల్లల తాలూకా వికాసాని కోసం విద్య, వైద్యం, అదే కాకుండా మహిళల తాలూకా వికాసం కోసం వాళ్ళకి ఇచ్చే ఆర్థిక స్వలంబన కోసం చేస్తున్న కార్యక్రమాలు, వాటితో పాటు ఇవాళ మరి అభివృద్ధి కోసం చేస్తున్న రోడ్లు కానీ, లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామంలో కడుతున్న అన్నింటినీ కూడా ఇవాళ చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి మనం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంకో విషయాన్ని కూడా ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఊరికే వాళ్ళు చెప్తున్నారు వీరంతా కూడా అప్పులు చేస్తున్నారు, అప్పులు చేసి ఆ డబ్బంతా కూడా వృధా చేసేస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. వృధా ఏం చేయలేదు, ఇదంతా కూడా మానవ వికాసం కోసం మన ఆర్థిక వనరులను వెచ్చించి మన జీడిపిని పెంచుకుంటూ, మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకుంటూ, కొనుగోలు శక్తిని పెంచుతూ ఇవాళ విద్యా వైద్యం అసెట్ అయిన విద్యా వైద్యం ఓ పెట్టుబడిగా ఈ కార్యక్రమాన్ని చేసింది ఆ నేపథ్యంలో. అంతేకాకుండా తెలుగుదేశం హయాంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల్లో